ఇప్పుడు అనుకుంటే ఐఎమ్ సారీ 12 మాటలు ఇద్దరు తెలుసుకుంటారు కానీ ఇది మాత్రం ధర్మం కాదు అధ్యక్ష మాట్లాడటం అది ధర్మం కాదు అధ్యక్ష మీరు ప్రధానమంత్రి గారి సభని ఈ సభలో తీసుకురావడం అది కాదు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు అబద్ధ కల్పనలు అసత్యాలు ఈ రాష్ట్రంలో అబద్ధ కల్పనలు అసత్యాలు దాంతోపాటు ఇవాళ ఈ 19 కాలంలో హత్యలు మానభంగాలు దాంతోపాటు చిన్నారుల అపహరణలు ఇవన్నీ చేస్తుంది ఈ దుర్మార్గం చేస్తుంది ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యానికి వాళ్ళకి వచ్చి కొత్త పెరుగుతున్న ఈ కూటమి తాలూకా పెద్ద తాలూకా కారణానికి అది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవధ్యక్ష ఎక్కడున్నా అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నానికి ఇటువంటి సభలో వీళ్ళతో వచ్చి సత్యరావు అధ్యక్ష వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష టీవీ ద్వారా వాళ్ళు చేస్తున్న దురాధిగతాలు వాళ్ళు చేస్తున్న అన్యాయాలు జరుగుతున్న అన్యాయాలు ఈ కార్యక్రమాలు కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష విషయం మాట్లాడుతున్నాం అధ్యక్ష ఇంకా మాట్లాడేసి వాకౌట్ చేస్తామంటే ఏమైనా సమంజసంగా ఉందా? నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడి లేనిపోని ఆరోపణలు చేసి మేము సమాధానం చెప్తాం. ఒక్క నిమిషం స్వామి గారు అందరూ ఒక్క నిమిషం సార్ ఎల్ఓపి గారు మాట్లాడిన విధానం హైలీ అబ్జెక్షనబుల్. ఒక సభ్యుడు ఇంకో సభ్యుడిని ప్లీజ్ చేసినాక మేము లేము ఇక్కడ హౌస్లో. నంబర్ 1 ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ప్రధానమంత్రి గారి సభలో మేము అందరం పాల్గొన్నాం. ఆ రోజు మేము ఎంత ఇబ్బంది పడ్డాం మాకు తెలుసు. కనీసం భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయినాయి. ఆనాడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న సమయం మైక్ కూడా కట్ అయింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి అధికారుల్ని కూడా సస్పెండ్ చేసిన విషయం దయచేసి ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపి గారికి ఇది ఒక అలవాటు అధ్యక్ష, ఆయనకు ఫ్యాషన్ ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. మేము అన్నాం మళ్ళీ వాకౌట్ చేస్తారని మేము చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం చర్చ జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష వాకౌట్ చేసానికి? అంటే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా? మా పైన వినాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదా? చర్చ జరగాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు కరెక్ట్గా మీరు చూస్తే ఎల్ఓపి గారు విషయం కూడా చూస్తే అధ్యక్ష కెమెరా మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. కరెక్ట్గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఇంకా ఆకలి వస్తుంది అధ్యక్ష. 2 ఆయన బయటకు వెళ్తారు అధ్యక్ష. వాకౌట్ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూశాడు అధ్యక్ష 2 అయిందా లేదా అని. అలా ఉంది అధ్యక్ష పరిస్థితి. బట్ దయచేసి నేను కోరేది ఏంటంటే ఆయన హైలీ అబ్జెక్షనబుల్ పదాలు వాడారు. సోము గారు ఎవరో ఒకరిని ప్లీజ్ చేయాలో ఒక పార్టీని ప్లీజ్ చేయాలనే విధంగా పర్సనల్ అటాక్ చేశారు అధ్యక్ష. అది కరెక్ట్ గా అధ్యక్ష. దయచేసి అది రికార్డు నుంచి తొలగించాలని గౌరవ చైర్మన్ నేను కోరుతున్నాను అధ్యక్ష. 2 minutes లో క్లోజ్ చేయండి. 2 minutes. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. టీడీపీని ఆఫీసును బద్దలు కొట్టారు అధ్యక్ష గుంటూరులో. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, ఖండించాను అధ్యక్ష. ఇప్పుడు ఈవేళ ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారిని తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పోలీసులు గోడలు దూకేస్తున్నారు. దూకేసి ఉదయమే అరెస్ట్ చేశాడు. ఆయన జైల్లో ఉన్నారా అధ్యక్ష? సీఎం గారు జైల్లో ఉన్నారా అధ్యక్ష? ఎంతకాలం ఉంటారు? మీరు చేసిన విద్యలన్నీ మీరు చేసేశారు. చేసి ఇప్పుడు ఏదైనా జరిగితే అదేదో కొంపు మునిగిపోయిందని, ఇదేదో కొత్త విధానం అని చెప్పిన మాట వినడానికి చాలా ఇబ్బందులు పడిపోయి మీరు చాలా చక్కగా పరిపాలించినట్లు 5 ఏళ్ళు మీరు ఏం చేశారు ఎవరికి తెలియదా? ఒక్కళ్ళని మున్సిపల్ కార్పొరేషన్లో మేము అన్నీ నెగ్గేసామని రాసేసుకున్నారు. ఏమన్నారు? మేము అన్నీ నెగ్గేసాం, కార్పొరేషన్ నెగ్గేసాం, లోకల్ బాడీస్ నెగ్గేసాం, అన్నీ నెగ్గేసామన్నారు. మరి ఎందుకు ఓడిపోయారు అధ్యక్ష? ప్రజలకి ప్రజాస్వామ్యం మీద తీపి ఉంది అధ్యక్ష, స్వీట్నెస్ ఉంది అధ్యక్ష. ప్రజలు చూస్తూ ఊరుకుంటారంతే, ఏం మాట్లాడరు. సమయం వచ్చినప్పుడు తిరగబడిపోతుంది అంతే. 159 11 మాకు ఈవేళ
మీ 11 తక్కువగా కద్మా సీట్లు మాకు ఇచ్చారు ప్రజలు. మీరు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు చేసేటువంటి తప్పులు ఈ విధంగా మీరు కానీ ముందుకు వెళ్ళినట్లు గతంలో మీరు ముందుకెళ్లారు, దానికి తగ్గట్లుగా మీరు శిక్ష అనుభవించారనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పడానికి ఎన్నికలు వేయడానికి అవకాశం లేదు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు టిప్పు సుల్తాన్ ప్రొద్దుటూరులో లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. ఆయన ఏమన్నా మన దేశం అధ్యక్ష, ఆయన ఏమన్నా మన బాలుడు అధ్యక్ష. ఆయన విగ్రహం పెట్టేశారు, ఆయన ప్రారంభోత్సవం చేశాడు. దానికి నన్ను కానీ వెళితే రాష్ట్రంలో అనేక చోట్ల దేవాలయాలు విధ్వంసం జరిగితే, ఇంక్లూడింగ్ చిరచ్ఛేదనం జరిగితే, అలానే అమలాపురంలో ఉన్నటువంటి రథ దగ్ధం జరిగితే, ఇవన్నీ జరిగిన సందర్భంగా నేను అలిపిరి నుంచి ఇక్కడి నుంచి అలిపిరి పెడతాను. నేను నాకు పాదయాత్రకి నాకు అవకాశం ఇవ్వండి, యాత్ర చేస్తాను, ఎవరిని అరెస్ట్ చేయడం లేదు. మా రథ దగ్ధం జరిగితే హిందువుల మీద 40 మంది మీద కేసులు పెట్టేశారు అధ్యక్ష. ఇంకా తిరుగుతున్నారు అధ్యక్ష. కూల్చిన వాడి మీద ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు అధ్యక్ష. ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్ అధ్యక్ష. మీరు ఇంకొక విషయాన్ని, టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నేను డైరెక్ట్గా వెళ్తే ఆపుతారని దేవాలయ దర్శనం అని పెట్టుకున్నాను. ఆ దేవాలయం దర్శనం అంటే ఎవరికి తెలియదని దుర్గమ్మ కిరీటాలు, ఆ రథం మీద ఉన్న కిరీటాలు దుబ్బేస్తే అక్కడ పలకరించడానికి వెళ్ళి ఒక 4 రోజులకి జాగ్రత్తగా అక్కడ చేరాను అధ్యక్ష. చేరిన తర్వాత నేను ఉన్నది వాళ్ళలోనే ఉన్నాను. ప్రొద్దుటూరు చేరాను. ప్రొద్దుటూరు చేరి ఒక 400 మందిని 144 సెక్షన్ పెట్టేశారు. మొత్తం దారులన్నీ దిగ్బంధం చేయించారు అధికారుల చేత. లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ముందు రోజు రాత్రే నేను వాళ్ళలోనే ఉన్నాను అధ్యక్ష. మా కార్యకర్తలు తీసుకెళ్లి పెట్టాను. సోమవీర్రాజు లోపల ఎంటర్ అవ్వలేదు అనుకున్నాను. కానీ ఆ సందర్భంలో కూడా నేను లోపల ఎంటర్ అయ్యి మేము ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టకుండా మున్సిపల్ తీర్మానాన్ని రద్దు చేయించాం అధ్యక్ష. ఈ మత దురంకారులు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనే ప్రయత్నం చేస్తే అడ్డుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని వాళ్ళు ఏ విధంగా నిర్వర్తించారో, ఈవేళ శాంతి భద్రతలు నక్సలైట్లు, ఈవేళ నక్సలైట్లని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం. అక్కడున్న నక్సలైట్లు బయటకు వచ్చే మీరు కూర్చోవాలి. మినిస్టర్ గారు రిప్లై ఉండి. మినిస్టర్ గారు మీరు రిప్లై ఏంటంటే మీరు లేగరు. అక్కడ ఆపితే కదా సార్. నేను పెద్ద ఆయన నుంచి మాట్లాడుతుంటే ఎలా ఆపేస్తాం సార్? అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. శాంతి భద్రతల మీద షార్ట్ నోట్స్ లేదండి, క్లోజ్ లేదండి. ఎదురుగా అనుకున్నాం. అటు పక్క ఎదురు అనుకున్నాం. రిప్లై చేయండి. రిప్లై చేయండి అమ్మా. మీరు దళిత మహిళ లేదా ఓసీ మహిళ మీరు చెప్తారా రిప్లై? మేడం రిప్లై చెప్తారు లేదా? నేను చెప్తాను సార్. నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా. అంటే అమ్మాయి కదా, మహిళ కదా. ఒక నిమిషం రిప్లై చెప్పండి. మీరు రిప్లై చెప్పాలి. మీరు రిప్లై చెప్పండి. మేడం రాంగ్, ఇది రాంగ్ రైట్ అనేది మీరు మాట్లాడకూడదు. నా కూర్చోండి. ఇది అబ్జెక్షనబుల్ అండి. మాటికి ఇది మాటికి దళితులు ఈ సభలో సభ్యులందరూ సమానమే. దళితులకి ఒకే హక్కు ఉంటుంది, అగ్రవర్ణాలకి ఒకటే హక్కు ఉంటుంది. ఇవ్వనండి, నేను ఇవ్వనండి అధ్యక్ష. ఇప్పుడు ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి. రమణ గారు చెప్తాను అధ్యక్ష. అంటే అబ్జెక్షనబుల్ వర్డ్స్ అని అన్నారు. కానీ ఒకటి ఏంటంటే అధ్యక్ష, వచ్చారు లా అండ్ ఆర్డర్ డిస్కషన్ గురించి అడిగారు. దానికి మేము సిద్ధమని చెప్పాం, ప్రిపేర్ అయి ఉన్నాం. సభ్యులు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా సమాధానం మేము చెప్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నోటికి వచ్చినట్టు సార్ కూటమి తరపున 2 మాట్లాడారు, వాళ్ళ తరపున 2 మాట్లాడారు. రిప్లై అనుకున్నాం.
బాబు కూర్చోవయ్యా నువ్వు ఒరిజినల్ జనసేనలో ఉన్నావు. కూర్చో 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 కూర్చో. నాకు తెలుసు నువ్వు వైసీపీ. సరే కాదు కాను కాను కాదు కూర్చో రమణ బాబు, కూర్చో రమణ కూర్చో. సరే రేపు బీఎస్సీలో మాట్లాడుకుందాం. బీఎస్సీలో మాట్లాడు. చెప్పమ్మా. కూర్చో స్వామి. రమణ కూర్చో. ఇవ్వనండి 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 ఇవ్వను. మంత్రి గారు మీరు రిప్లై ఇవ్వకపోతే సభను వాయిదా వేస్తాను. రైట్ సార్. అధ్యక్ష అమ్మా దయచేసి ప్లీజ్ నేను మాట్లాడతాను. దయచేసి మీకు సమయం వలేనందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నా. మీ తరపున కూడా నేనే మాట్లాడతా. దయచేసి కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. ఒక లా అండ్ ఆర్డర్ విషయం గురించి ప్లీజ్ ప్లీజ్ అమ్మా. రమణ గారు మీకు అనుమతి లేదు, కూర్చోండి. మీకు అనుమతి లేదు, కూర్చోండి. కూర్చో. రిప్లై ఉండమ్మా. అమ్మా ప్లీజ్ ప్లీజ్ రిప్లై ఉండమ్మా. అధ్యక్ష ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి షార్ట్ డిస్కషన్ అడిగింది కూడా అందరూ కలిపి బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం. అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ నా మాట ప్లీజ్ 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 అన్నా. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని ఆ సభ్యులు కూడా ప్రిపేర్ అయ్యి ఏదో మాట్లాడదామని వచ్చున్నారు. ఇక్కడ మా సభ్యులు కూడా ప్రిపేర్ అయ్యి మాట్లాడారు. నేను కూడా ప్రభుత్వం తరపున రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కాపీని కూడా మేము సర్వ్ చేయడం జరిగింది. నేను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మిమ్మల్ని ఒక అప్పీల్ అడిగాను అధ్యక్ష. దానిలో భావం ఏంటంటే కంపల్సరీగా వీళ్ళు మేము వాస్తవాలు మాట్లాడుతుంటే వినే ఓపిక ఉండకుండా డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకొని వాకౌట్ చేస్తారని నాకు ఉన్న 6 సెన్స్ పనిచేసింది. కాబట్టి ఇందాక మిమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. అది కూడా నేను మైక్లో రికార్డ్ అయ్యేటట్టుగా చెప్తానని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగింది అధ్యక్ష. అదే జరిగింది అధ్యక్ష. ఏ వంక లేనో తప్పు దయచేసి క్షమించాలి. ఓడు ఉపయోగించవచ్చో లేదో తెలీదు. ఏ వంక లేకపోతే డొంకబట్టి గేడ్చారట కొంతమంది. కానీ పరిస్థితి ఎలా ఉంది అధ్యక్ష? ఈరోజు సోము వీర్రాజు గారు ఏదో మాట్లాడితే ప్రధానమంత్రి గారి టూర్ గురించి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వీళ్ళు వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ మీద మేము మాట్లాడితే విని తట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉందా అధ్యక్ష? దానికో సమాధానం చెప్పాలి. వాళ్ళు వాకౌట్ చేశారంటేనే దాని అర్థం అధ్యక్ష. ఈ రోజు సుమారుగా 6% క్రైమ్ రేట్ తగ్గించామని మేము గర్వంగా చెప్తా ఉంటే ఇష్టానుసారంగా అక్కడ కూర్చొని వెబ్సైట్ పనిచేయట్లేదు, 112 ఇంత టైంలో వచ్చింది, వాటన్నిటికీ నేను సమాధానం పెట్టుకున్నాను అధ్యక్ష. అవన్నీ విని ఓపిక ఉండాలి. లేనిపోయిన ఆరోపణలు వేస్తాడు ఒక సభ్యుడు వచ్చి ఏదేదో ఎవరి గురించో మాట్లాడి ఆ డబ్బులు అందిని ఈ డబ్బులు అందిని అని ఏది పడితే అది మాట్లాడేస్తే విని ఊరుకోవడానికి అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈరోజు గవర్నమెంట్ మేము ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పి నేను స్టార్ట్ చేశాను అధ్యక్ష. మాట్లాడితే ఆ సభ్యుల్లో చాలా మంది రెడ్ బుక్ అన్నారు. ఎస్, నేను రెడ్ బుక్కి కన్ఫైన్ అయి ఉన్నా. మా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి మీటింగ్లో కూడా తీసుకెళ్లి రెడ్ బుక్ చూపించారు. ఆ రెడ్ బుక్ చూసి నమ్మారు కాబట్టి 164 సీట్లు మా ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు శాంతి భద్రతలు కాపాడుతాం నమ్మకం మా ఎన్డీఏ కూటమి సభ్యుల మీద ప్రజలకు ఉంది. ఆ రెడ్ బుక్ ద్వారానే అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని ప్రజలు నమ్మున్నారు. ఆ రెడ్ బుక్ ద్వారానే ఎవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తారని చెప్పి ప్రజలు నమ్మున్నారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు